ఫ్రెండ్స్ వరదలో స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ భారీ వర్షాలు, వరదలకు కీవ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయ్యాయి. అయితే ఈ క్రమంలో ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. బస్సు జాడ తెలియాల్సి ఉంది. స్కూల్ బస్సులో ఎంతమంది చిన్నారులు ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. వరదల కారణంగా కొట్టుకుపోయిన స్కూల్ బస్సును అక్కడి అధికారులు గాలిస్తున్నారు. అయితే మరోవైపు భారీ వరదల కారణంగా ప్రజల ఆస్తులు, ఇల్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటు వీధి వ్యాపారులకు అదేవిధంగా వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమందికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. అయితే వరదలపై సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ప్రజల్ని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను అన్వేషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకైతే 49 మంది మృతి చెందినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, వరదల కారణంగా అతలాకుతలం అయినట్లు తెలిపారు. కేప్ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.